హలో నిహారిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ ఫైన్. మీ వీడియోస్ రోజు చూస్తున్నా, మంచిగా ఉన్నా. అయితే ఈ రోజు ఒక డౌట్తో వచ్చాను, అది మీరైతేనే మంచి చెప్పగలుగుతారు. సో ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు ఒక మంచి పాలసీ తీసుకోవాలనుకుంటే మీలాంటి అడ్వైజర్ దగ్గర తీసుకోవాలా, లేకపోతే ఇప్పుడు చాలా ఆన్లైన్లో అందరూ ఆన్లైన్ అంటున్నారు, ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే బెటర్ అంటారా? ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు వచ్చేటప్పుడు నేను అదే చూస్తున్నాను, వేరే క్లయింట్ అనమాట. ఓకే. 1 year బ్యాక్ వాళ్ళ బ్రదర్ పాలసీ తీసుకున్నారు. రీసెంట్గా 2 months బ్యాక్ డెత్ జరిగింది. బట్ క్లైమ్ అనేది రిజెక్ట్ అయింది. అయ్యో. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకున్నారు, సమ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఎప్పుడో మిస్టేక్ జరిగింది, క్లైమ్ అనేది అప్ ఫ్రంట్ రిజెక్ట్ అయిపోయింది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, ఇన్సూరెన్స్ అన్నది ఎప్పుడైనా ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ దగ్గర మాత్రమే తీసుకోవాలి పాలసీస్ ఎప్పుడైనా కూడా. ఓకే, అదే అడ్వైజరు అతన్ని క్లెయిమ్ వాళ్ళని చూసేటోడు, వాళ్ళ గురించి ఇంకా మంచిగా ర్యాప్ బిల్డప్ అయ్యేది, తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, క్లెయిమ్ కూడా వాళ్ళకి డెఫినెట్గా అండి. ఈరోజు వాళ్ళు ఒక ప్రాపర్గా ఇన్సూరెన్స్ అడ్వైజర్ దగ్గర తీసుకొని ఉంటే దే వుడ్ హ్యావ్ గాట్ 2 crores ఆఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చి ఉండాల్సిందే. క్లైమ్ రిజెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లోనో నోన్ పీపుల్లోనే ఉంటారు. సో మనకున్న ర్యాప్తో డీటెయిల్గా మీరు అడగగలుగుతారు డౌట్స్ అన్నవి, వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మిస్టేక్స్ ఎక్కడ ఉన్నవి, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఇవ్వరు మీరు. సో క్లైమ్ అన్నది రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట త్రూ అడ్వైజర్ దగ్గర వెళ్తే. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే ఆన్లైన్లో చెక్ చేసి ఆన్లైన్లో ఒక పాలసీ తీసుకుందాం అనుకున్నాను. నాకు ఇప్పుడు ఐఎమ్ క్లియర్. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరనే నా ఒక మంచి పాలసీ అనేది తీసుకుంటాను. డెఫినెట్గా చాలా మంది ఏంటి అంటే ఆన్లైన్లో తక్కువ వస్తుంది అని చెప్పి అక్కడ తీసుకుంటాం అన్నారు, కానీ తర్వాత ఫ్యూచర్లో ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది తెలియట్లేదు. ఇంకా నేను తీసుకోను, వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయను. అందరికీ చెప్పండి, ఓన్లీ త్రూ ఇన్సూరెన్స్ అడ్వైజర్ దగ్గర మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ అనేది బై చేయాలి ఎప్పుడైనా కూడా. అందుకే మీలాంటి వాళ్ళు మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఈ మంచి వీడియోస్ చేయాలని, మంచిగా వాళ్ళంటే ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటున్నాను. షూర్ థ్యాంక్ యూ. ఏదైనా క్వైరీస్ ఉన్నా, ఫర్దర్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా feel free to approach me. This is Niharika. I work with Axis Max Life Insurance Company.